హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ఆరవ్. అందరూ ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నాం. అండ్ ఇదైతే నా బర్త్డే రోజు వీడియో అనమాట. నా బర్త్డే అయితే జూన్ 21కి. మేమైతే బయటికి వెళ్తున్నాం లంచ్ చేయడానికి అని చెప్పేసి హాజీపూర్ ఉన్న ఎస్ఆర్ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వచ్చినాం. ఇదైతే మా ఫేవరెట్ అనమాట. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ రెస్టారెంట్కి వెళ్తున్నాం ఈ మధ్య. నా బర్త్డే రోజు ఏమో తిలక్ ఇంకా బాబాయ్ అయితే ఇంటికి వచ్చారనమాట. బాబాయ్ ఒక గోల్ తీసుకొచ్చిండు, నల్లపూసల దండ. ఇంకా దానికోసం అయితే ఇద్దామని వచ్చింది అనమాట. ఇంకా బర్త్డే రోజు గిఫ్ట్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది అని చెప్పి ఇంకా తమ్ముడు కూడా వచ్చిండే. నెక్స్ట్ డే వెళ్తా అన్నాడని ఇంకా మేమైతే రెస్టారెంట్కి తీసుకెళ్ళాం. ఆ రోజు అయితే మేము ఆర్డర్ చేసుకొని కొద్దిసేపు ఇట్లా ముచ్చట్లు పెడుతుంటే ఇంకా అప్పటికి మా ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇక్కడైతే మేము ఫస్ట్ చికెన్ కర్రీ ఇంకా రోటీ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా మేమైతే ఫుల్గా పంచులు వేసుకుంటూ నవ్వుకుంటూ అయితే తింటున్నాం అనమాట. ఈ రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుంటుంది. ఎంత చెప్పినా తక్కువ నాకైతే ఈ రెస్టారెంట్లో గురించి. అచ్చంపేట సరౌండింగ్లో ఏదైనా బాగుంటుంది అంటే లోకల్ తిని తిని బోర్ వస్తుంది అన్న వాళ్ళకైతే హాజీపూర్ బెస్ట్ అనమాట. అంటే దగ్గరలో ఉంటుంది, ఫుడ్ కూడా బాగుంటుంది. ఈ రెస్టారెంట్ అయితే మనకు పార్కింగ్ కూడా ఈజీ ఉంటుంది అనమాట. అంటే టర్నింగ్ పాయింటే ఉంటుంది శ్రీశైలంకి వెళ్ళే దారిలోనే, కాబట్టి ట్రై కూడా చేయొచ్చు. ఆపోజిట్కి కొన్ని రెస్టారెంట్స్ కూడా ఉంటాయి, అందులో కూడా బాగానే ఉంటుంది. కానీ ఈ రెస్టారెంట్ కూడా బాగుంటుంది అనమాట. తర్వాత ఇంకా మేము రోటీ చికెన్ తిన్న తర్వాత ఇంకా చికెన్ ఫ్రై లాగా తెప్పించుకున్నాం అనమాట. ఫుడ్ అయితే అసలు స్పైసీగా ఇట్లా ఏదో డ్రై అయినట్టు అలా కాకుండా మంచిగా సాఫ్ట్గా మంచిగా అనిపిస్తుంది ఇందులో అయితే మాకు. కాబట్టి ఇంక దగ్గర కూడా అవుతుంది కదా అని చెప్పి తీసుకెళ్తాడు అరవింద్ అయితే ఇక్కడికి. ఇంకా మా తమ్ముతో అయితే చూడండి, ఇక్కడ అరవింద్ అయితే ఫుల్ జోక్లు వేస్తుండు. అంటే తినేటప్పుడు మాట్లాడట్లే అనమాట అస్సలు. తినేటప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారా ఏంటి అనేది ఇంకా ఫుల్ నవ్వుతున్నారు అనమాట. ఇక్కడైతే నార్మల్ డేస్ మనం బయటకు వెళ్తాం, ఇంకా అదే స్పెషల్ డేస్ బర్త్డేస్కి కూడా బయటకు వెళ్తే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా, అదొక రిఫ్రెషింగ్ లాగా అనిపిస్తుంది. మిడ్ నైటే చేశారు అనమాట సెలబ్రేషన్స్. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతవరకు 12 o'clock అట్లా డెకోర్ చేసి సెలబ్రేటే చేసుకోలేదు. నేనైతే ఫస్ట్ టైం అనమాట లైఫ్లో ఈ బర్త్డేకి మాత్రమే అట్లా మిడ్ నైట్ సెలబ్రేట్ చేసుకున్నాను. ఇంతవరకు ఎప్పుడు అట్లా సెలబ్రేట్ చేసుకోలేదు. ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అనిపించింది. నిజంగా ఈ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నా బర్త్డేని ఈసారి చాలా గ్రేట్గా చేశారు అనమాట. ఏదన్నా మనం సెలబ్రేట్ చేసుకోవాలంటే ఏదో గిఫ్ట్స్ ఇస్తేనో, ఏదో గోల్డ్ ఇస్తేనో, లేకపోతే ఏదో ఇస్తేనే అని కాదు, ఏదైనా సరే ఎఫర్ట్స్ మ్యాటర్స్ అనమాట. చిన్న చిన్న విషయాలకు కూడా సంతోషపడే మనుషులు ఉన్నారు, ఇంకా ఉన్నారు అనిపిస్తుంది. అంటే ఏదో మన కోసం ఏదో సాధించాలి చేయాలన్న అవసరం లేదు. మనకు నచ్చినట్టు ఉంటే చాలు. అంటే మన కోసం మనకి ఏం కావాలో తెలుసుకొని ఆ సెలబ్రేషన్స్ చేస్తే చాలు. అంతే. పెద్ద పెద్ద గిఫ్ట్లు అయితే ఏం నేను కోరుకోను, ఎక్స్పెక్ట్ కూడా చేయను. నేనైతే ఊరికే అనుకున్న దాంట్లో రీల్స్లో ఇచ్చి 12 o'clock సెలబ్రేట్ చేసుకోవాలని. అట్లా అయితే నాకు ఈ ఇయర్ కన్ఫామ్గా జరిగిందనమాట. ఫుల్ హ్యాపీగా నేనైతే. అరవింద్, లక్ష్మి, అత్తమ్మ, హరీష్ అందరు నా కోసం డెకోర్ చేశారు అనమాట. ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉన్నాయి ఈ బర్త్డేకి నేను. ఆ వీడియో అయితే నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి. ఇంకా నేను బర్త్డే సెలబ్రేషన్స్ అంటే కేక్ కటింగ్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. ఫస్ట్ టైం మేమైతే రెస్టారెంట్లో మటన్ బిర్యానీ ట్రై చేసాం. టేస్ట్ మంచిగా ఉండే అనమాట. ఫస్ట్ టైం ట్రై చేసినాం. ఎప్పుడు వచ్చిన చికెన్ బిర్యానీ, ఉల్వచారు బిర్యానీ ఈ రెస్టారెంట్లో ఫేమస్, చాలా బాగుంటుంది. కానీ అది తిని బోరేస్తుందని చెప్పేసి ఫస్ట్ టైం మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకొని ఇంకా ఫుల్గా తిని అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. అసలు చిన్నోడు కార్ ఎక్కినామంటే మళ్ళీ ఇప్పుడే సపరేట్ సీట్ కావాలన్నట్టయితే చూస్తాడనమాట. ఆయన కోసం ఒక సపరేట్ సీట్ ఉండాలి. చూడండి ఎంత ముద్దుగా నించున్నాడు, ఇట్లా ఏదో పెద్దోళ్ళు నించున్నట్టయితే నించున్నాడు. మేమైతే కార్లో రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే ఎంత నవ్వుకున్నాము అసలు. ఫుల్ అంటే ఫుల్ ఫన్ ఉండే. చెప్పు డాడీ ఇక్కడ వాళ్ళు ఎవరో ఉన్నారు. అరవింద్ రోడ్ మీద వెళ్తే వాళ్ళందరికీ కావాలి నమస్తే నమస్తే అన్నట్టు అట్లా పెడుతున్నాడు అనమాట. మేమైతే ఊకే నవ్వుపిస్తాం, వాడు ఎవరు లేరు ఎందుకు అట్లా పెడుతుంటే, వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు నాకు నమస్తే పెడుతున్నారు కాబట్టి నేను పెడుతున్నా అని చెప్తారనమాట. ఇది కూడా ఫుల్ జోక్ ఉంటుంది అరవింద్ దగ్గర అయితే. మస్తు నవ్వుపిస్తాడు ఇట్లాంటివన్నీ వేసి, చిన్న చిన్న జోకులు అన్నీ ఫుల్ వేస్తాడు. ఇంకా చిన్నోడైతే ఫుల్గా అలసిపోయాడు అనమాట. అంటే ఈవినింగ్ అయింది చూడండి, 5:30 అవుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు పడుకోలేదు. ఇంకా వాళ్ళ డాడీ భుజం మీద మంచిగా అట్లా పడుకోబెట్టుకుంటే మంచిగా అనుకుండు. ఇంత తిన్నాక మాకైతే ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కాబట్టి మేము ఐస్ క్రీమ్ కోసం అని చెప్పేసి అఖిల్ మార్ట్కి అయితే వచ్చేసాం. హస్బెండ్స్, ఫాదర్సే కాదండి మనం అడుగుతూ ఇప్పించేది, మరుదులు కూడా ఉంటారు చూడండి. ఇట్లా అడగంగానే ఇట్లా తీసుకెళ్ళేసి ఐస్ క్రీమ్స్ అయితే ఇప్పించాను అనమాట. నాకైతే హరీష్ చాలా ఇష్టం. ఏది అడిగినా కూడా కాదనకుండా ఇప్పిస్తాడు అనమాట. ఒక ఫాదర్ లాగా ఉంటాడు, ఒక కొడుకు లాగా కూడా ఉంటాడు. మీకు కూడా ఇలాంటి మరుదుంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. బై గైస్.